సార్ ఎవ్రీ ఇయర్ సార్ మే నెల జూన్ నెలలో భయంకరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అన్నిటికన్నా ఎర్లీగా వచ్చే నోటిఫికేషన్కు స్కోప్ ఉందంటే అంగన్వాడీ నోటిఫికేషన్ 14,000 పైచిలకు పోస్టులతో అంగన్వాడీ నోటిఫికేషన్. ఇప్పుడు మనం 6,000 పోస్టులు 4,000 పోస్టులకి ఇది అంటున్నాం. ఒక్కొక్కసారి ఆర్ఆర్బీ అయితే సార్ 15,000 20,000 సార్ ఆర్ఆర్బీ 20,000 వస్తాయి సార్ పోస్టులు. ఎక్కడో నిరుద్యోగ సమాజానికి ప్రభుత్వానికి మధ్యలో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరుగుతుందని నాకు గట్ ఫీలింగ్ సార్. సురేష్ గారు చెప్పండి, అసలు సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది? అంటే చాలా నోటిఫికేషన్లు వస్తాయన్నటువంటి ఆశలు అయితే చాలా అభ్యర్థులు చాలా ఎక్కువగా ఉన్నాయి. జీపీఓ కానీ ఆర్టీసీలో కానీ స్టాఫ్ నర్సులు కానీ ఇలా ఉన్నాయి. అసలు ఏ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ అంటే ఇక్కడ అన్ని నోటిఫికేషన్ అంటే వీళ్ళు క్యాలెండర్ ప్రకారం అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. బట్ కొంచెం వెనక ముందు వస్తుంటుంది, అంటే ఒక 1 month ముందు, ఒక 2 months లేకపోతే ఎలక్షన్స్కి ముందు అట్లా వస్తుంటాయి. బట్ ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ తెలంగాణలో ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినకపోయినా ఇందాక మాస్టర్ చెప్పినట్టు జీపీఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటాయి. అదేవిధంగా దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్. అదేవిధంగా చాలామంది అంటే గతంలో డిఎస్సి ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగింది. అంటే రేపు ఎగ్జామ్ అనగా అభ్యర్థులందరూ గందరగోళమైన పరిస్థితి. అలాంటి టైంలో కూడా అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంటే ఎగ్జామ్కి మీరు వెళ్ళండి, అవసరం ఉంటే మేము మళ్ళీ ఒక డిఎస్సి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే గత క్యాలెండర్లో ఉంది, ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది మరొక డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓతో పాటు మనకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కూడా ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్. అదేవిధంగా సజ్జనార్ కూడా ఊకే ప్రకటిస్తున్నారు, రెగ్యులర్గా మనకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయి, అంటే 3,000 పైచిలకు ఆర్టీసీలో ఖాళీలు. దాంతోపాటు మనకు ఇంకోటి ప్రధానంగా అన్నిటికన్నా ఎర్లీగా వచ్చే నోటిఫికేషన్కు స్కోప్ ఉందంటే అంగన్వాడీ నోటిఫికేషన్ 14,000 పైచిలకు పోస్టులతో అంగన్వాడీ నోటిఫికేషన్. ఆ తదనంతరం తర్వాతనే అంటే ఈ ఇయర్లో ఈ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఇవి ఒక నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ అయినప్పటికీ తెలంగాణలో మరొక Group 2 కానీ Group 1 కానీ Group 3 కానీ వీటికి ఎక్కువగా స్కోప్ ఉంది. అయితే అంగన్వాడీలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే అంగన్వాడీల మీద గ్రామాల్లో కానీ క్షేత్రస్థాయిలో కానీ చాలా ఆశలు ఉన్నాయి. అవును సార్. అసలు దీని గురించి అంత గందరగోళంగా ఉంది. కొంతమంది ఏమో అంగన్వాడీకి పరీక్షలు పెడతారని అంటున్నారు, కొంతమంది ఏమో లేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది అని అంటున్నారు. అసలు ఎలా ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం అంగన్వాడీలకు ఏమైనా పరీక్ష నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే దీనిపైన ఏంటంటే గతంలో జరిగినటువంటిది ఒకసారి అంటే ఇప్పటికీ ప్రభుత్వం అయితే అంగన్వాడీ నోటిఫికేషన్కు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. అదైతే మనకు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నటువంటి సీతక్క కూడా ప్రతిసారి ప్రకటిస్తూనే ఉంది అతి త్వరలో అంగన్వాడీ నియామకాలు రివ్యూ చేస్తున్నాం. అదే సార్ నేనంటుంది కూడా ఏంటంటే ఇన్ని డౌట్లు ఎందుకు ఉండాలి పిల్లలకి, ఇంత గందరగోళం ఎందుకు ఉండాలి? యూపీఎస్సీ మాదిరి ఇగో ఈ టైంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఈ టైంలో రిజల్ట్ ఇస్తాం, ఈ టైంలో మెయిన్స్ ఉంటుంది, ఈ టైంలో రిజల్ట్ ఉంటుంది. ఇట్లా ఒక క్లియర్ కట్గా 1 day కూర్చోబెట్టండి, సచివాలయాన్ని పిలిపియండి, విద్యారంగ నిపుణుల్ని మంత్రులను అందరూ కూర్చొని అసలు వస్తుందా రాదా అని ఒక డౌట్, వస్తే సిలబస్ ఏముంటుందని ఒక డౌట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే అంగన్వాడీకి పరీక్ష ఉంటుందా ఉండదా, ఉంటే డైరెక్ట్ రిక్రూట్మెంటే కాదా? ఇప్పుడు జీపీఓ కూడా అదే ప్రశ్న వచ్చింది. అసలు ఎందుకు ఇంత ఒక మిస్లీడ్ ఉండడం? ఎక్కడో నిరుద్యోగ సమాజానికి ప్రభుత్వానికి మధ్యలో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరుగుతుందని నాకు గట్ ఫీలింగ్ సార్. అందుకోసం ఖచ్చితంగా ఒక మీటింగ్ నిర్వహించాలి, రివ్యూ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అంగన్వాడీ ఇది అంగన్వాడీ అంటే గతంలోనే అయితే డైరెక్ట్ అయితే రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ అయితే పెట్టింది. అంటే చిన్న చిన్న వాళ్ళకి ఏదో ప్రాసెస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ బేస్డ్ సెలక్షన్ ఉంటుంది అంగన్వాడీ అనేది. అంటే స్టేట్ను ఒక యూనిట్గా తీసుకొని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అయితే ఉండదు, డిస్ట్రిక్ట్ను బేస్ సెలెక్ట్ చేస్తుంటారు. కొన్ని జిల్లాల్లో అవసరాన్ని బట్టి ఎవరైతే అంగన్వాడీ అసిస్టెంట్లను ప్రమోషన్స్కి ఇచ్చి తీసుకున్నారో మొన్నటి వరకు కొన్ని సందర్భాల్లో అంగన్వాడీలో చిన్న బేసిక్ టెస్ట్ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బేసిక్ టెస్టులు పెట్టేసి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. బట్ ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు కూడా అంగన్వాడీలకు ఏ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయలేదు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇందులో రకరకాలైన అనౌన్స్మెంట్స్ చేస్తుంది. ఇక్కడ కూడా గందరగోళమైన పరిస్థితి. ఇందాక మాస్టర్ చెప్పినట్టు జీపీఓకి ఎలాంటి పరిస్థితి ఉందో అంగన్వాడీ కూడా అదే పరిస్థితి ఉంది. 10th ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళకి అంగన్వాడీ అసిస్టెంట్ అని, అంగన్వాడీ టీచర్ అని చెప్పేసి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది. సో మరి ఈ నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దానిపైన ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరి దీనిపైన కూడా అతి త్వరలో మరి నోటిఫికేషన్ ఇస్తామని అంటే కొంచెం తర్జన పడుతూ ఆగమాగని చెప్పే బదులు ప్రభుత్వం ఒక విధానపైన ఒక నిర్ణయాన్ని, ఒక ఎజెండాను ముందు పెట్టుకొని ఒక పాలసీని రెడీ చేసుకొని అంటే రిక్రూట్మెంట్ పాలసీని కంప్లీట్గా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ గందరగోళ పరిస్థితి ఉంది. అసలు ఈ ఒక్కొక్క రిక్రూట్మెంట్ బోర్డు దానికి నచ్చినట్టు చేసుకుంటూ పోతుంది. టీజీపీఎస్సీ ఒక రకంగా ఉంటుంది, ఎల్పిఆర్బి బోర్డు ఒక రకంగా ఉంటుంది, వీళ్ళేమో జియో అదంటారు, ఇంకొక దగ్గర ఈ జియో ఇష్యూ వస్తుంది. ఇలాంటి ఇష్యూ లేకుండా అది జీపీఓ కానీ, అంగన్వాడీ కానీ, పోలీసే కానీ, డిఎస్ఏ కానీ,
అదేవిధంగా ఇప్పుడు అన్నటువంటి గ్రూప్స్ టీజీపీఎస్ఏ కానీ ఏదైనా సరే ఒక కామన్ రిక్రూట్మెంట్ తెలంగాణలో ఒక అంటే ఏ స్టేట్లో అయినా సరే ఒక కామన్ రిక్రూట్మెంట్ ఉండకు పెట్టేసి దానిలో నుంచి నువ్వు పోస్టులను సెపరేట్ చేయి. మళ్ళీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రిక్రూట్మెంట్. ఇప్పుడు తెలంగాణలో చాలా రిక్రూట్మెంట్ బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ చేసేదేమో టీజీపీఎస్సీ. మళ్ళీ పోలీస్ నియామకాలు భర్తీ చేసేమో మనకు టీజీఎల్పీఆర్బి భర్తీ చేస్తుంది. మెడికల్కి సంబంధించి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకులకు సంబంధించి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు, టీచర్లకు సంబంధించి డిఎస్సి అని. అంటే ఇట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భర్తీ ప్రక్రియ ఉన్న తర్వాత కొన్నిసార్లు మళ్ళీ దీన్ని ఒక స్టేట్ పోస్ట్గా చేంజ్ చేసినప్పుడు ఇంత విస్తృతశాల దీనికి ప్రాచుర్యం కల్పిస్తుంటుంది. 14,000 పోస్టులు అని చెప్పేసి ఇప్పటికి మరి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. మరి ఇప్పటికి చెప్పి దరిదాపుగా ఈ అనౌన్స్మెంట్ చేసి కూడా 5 నుంచి 6 నెలలు అవుతుంది 14,000 పోస్టులు. బట్ దానిపైన ఒక క్లారిటీ లేదు. అంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎట్లుందని క్లారిటీ లేదు. అయితే గతంలో ఎట్లుండేది దానికి ఏమన్నా అంగన్వాడికి ఏమన్నా ఇంత స్పెసిఫిక్ 10th ఇంటర్మీడియట్ ఉంది. అదే చెప్తున్నాను సార్ నేను. ఏంటంటే గతంలో ఎట్లుండేదంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఆ ఊళ్ళో ఖాళీ ఉండాలి. రామాపురం ఆమెకి అంగన్వాడీ రావాలంటే రామాపురం పర్సన్ అయి ఉండాలి, రామాపురంలో ఖాళీ ఉండాలి. రెండోది రామాపురం కోడలై ఉండాలి. ఓహో, అది ఎప్పుడైనా అంగన్వాడీ రావాలి అని అంటే డైరెక్ట్గా నేను ఇక్కడ కూర్చొని ఎగ్జామ్ రాసి నాకు ఎక్కడో శివాపురంలో ఇస్తారు కాదు. నీ రామాపురం కోడలై ఉండాలి, నీ రామాపురంలో ఖాళీ ఉండాలి. ఇది గతంలో జరిగింది. ఇప్పుడు ఎట్లుంటది అనేది ప్రభుత్వం తీసుకుని డిసిషన్ ఇచ్చే నోటిఫికేషన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే చాలా నోటిఫికేషన్. ఇప్పుడు ఆర్టీసీ అంటున్నాం, ఒక పక్క డిఎస్సి అంటున్నాం, రేవంత్ రెడ్డి మళ్ళీ త్వరలో గ్రూప్ 1 వేస్తా అంటున్నాడు, గ్రూప్ టూ కూడా ప్రాసెస్ అంటున్నారు, శాఖలు గీకలు అంత గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు మనకే ఇట్లా పరిస్థితి ఉంటే సామాన్యంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళకో ఈ ఉద్యోగాన్ని ఆశించేటువంటి అభ్యర్థులకు దేనికి ప్రిపేర్ అవ్వాలి, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి సందిగ్ధం, సంశయం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి సార్? నా ఒపీనియన్ ప్రకారం సార్, ఫస్ట్ అసలు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేటప్పుడే అతను ఒక మైండ్ సెట్తో రావాలి. ఏంటంటే నేను ఒక 3 సంవత్సరాలు కేటాయిస్తా, ఏ ఉద్యోగం అయినా కానీ నా టార్గెట్ ఇది అనుకుంటే, లేదు నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతా, నేను 3 ఏళ్ళు ప్రిపేర్ అవుతా, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా, నేను 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు, ఆ మైండ్ సెట్తో రావాలి. ఈరోజు నైట్ వస్తా, వచ్చే నెలలోనే నాకు జాబ్ రావాలి, రాదు సార్. ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్స్ అనేవి ప్రభుత్వ ఉద్యోగానికి లేవు, నెంబర్ 1. ఇక రెండోది, ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా తన మైండ్ సెట్ని చాలా క్లియర్గా పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ అసలు ఏ నోటిఫికేషన్కైనా ఉన్న కామన్ సిలబస్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు తీసుకుంటే నువ్వు జీపీఓ ఎగ్జామ్ అయినా, విఆర్ఏ, విఆర్ఓ, ఏ ఎగ్జామ్ అయినా, యూపీఎస్సీ వరకు ప్రతి దాంట్లో ఉండే కొన్ని కామన్ సబ్జెక్టులు ఉంటాయి, జనరల్ స్టడీస్. ఉదాహరణకు తీసుకుంటే పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, ఇవి మారవండి. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా ఇవి మారవు. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుంటే ఇప్పుడు రుద్రమాదేవి ఉందని, రుద్రమాదేవిని అంబదేవుడు అనేటటువంటి వ్యక్తి చంపేసిండు, చందుపట్ల శాస్త్రం, అదే కదా సార్. అది ఇప్పుడు నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా అది అంతే ఉంటుంది సార్, మారదు. రుద్రమాదేవిని అంబదేవుడు చంపిండంటే అంబదేవుడే చంపుంటాడు, అది ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా మారదు. నేనేమంటున్నా అంటే ఒక యాస్పిరెంట్ అనేవాడు ఏదైతే సబ్జెక్టు మారకుండా ఉంటుందో, అన్ని ఎగ్జామ్కి కామన్గా ఉంటుందో ఆ జనరల్ స్టడీస్ని ప్రతినిత్యం చదువుతూ ఉండాలి. స్పెసిఫిక్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని తగ్గ సిలబస్ని చదువుకుంటే సరిపోతుంది, యాడ్ ఆన్ చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నేను జనరల్ స్టడీస్ రోజు చదువుకొని పోతున్నా, నాకు సిడిపిఓ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. దానికి ఏముంటుంది, సోషియాలజీ ఎక్కువ ఉంటుంది. నేనేం చేస్తాను, నాకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ మీద పట్టుంది కాబట్టి 2 నెలలు 3 నెలలు సోషియాలజీ చదువుకుంటా సిడిపిఓ క్రాక్ చేయొచ్చు. లేదు, జనరల్ స్టడీస్ చదువుకుంటూ వెళ్తున్నా, జీపీఓ నోటిఫికేషన్ వచ్చింది, భూభారతి చట్టాన్ని సిలబస్లో పెట్టాడు, నేను దీంతో పాటు భూభారతిని చదువుకుంటా క్రాక్ చేయొచ్చు. లేదు, నేను చదువుకుంటూ వెళ్తున్నా, నాకు అంగన్వాడీ పోస్ట్ ఇచ్చినారు, అందులో మహిళా సంక్షేమం గురించి ఏదో టాపిక్ పెట్టినారు, నేను అదొక్కటి చదువుకుంటా ఉద్యోగం కొడతా. అంటే మూల పదార్థం అనేది ఒకటి ఉంటుంది. ఏ కర్రీ చేసినా ఉల్లిగడ్డ కామన్ అన్నట్టు నువ్వు చదువుకునేటప్పుడు జనరల్ స్టడీస్ అనేది కామన్, నువ్వు దాన్ని చదువుతూ ఉండాలి. ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్ కూడా సార్ చాలామంది ఏం చేస్తారంటే ఇంత పుస్తకాలు సార్, ఇంత లావు పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ ఉంటారు. లేదండి, డైలీ ఒక పేపర్ని మీరు చదువుకోండి. ఈరోజు నేను ఆదాన్ వేదికగా చెప్తున్నా, ప్రతి నిరుద్యోగి డైలీ ఒక న్యూస్ పేపర్ని చదువుతూ ఒక మంచి నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో కేటగిరీ చేసుకొని ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని ఆ సబ్జెక్ట్లో పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్పైరల్ నోట్స్లో పాలిటీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా క్రోడీకరించుకోవాలి. ఎగ్జాంపుల్ సార్, ఈరోజు మనం పేపర్లో చూసినాం, నితీష్ కుమార్ గారి ప్రభుత్వం 35% మహిళలకు ఉద్యోగ రిజర్వేషన్ ఇస్తామని వార్త వచ్చింది. దీన్ని పాలిటీలో యాడ్ చేసుకోవాలి.
ఆర్టికల్ 16(4) అనే ఆర్టికల్ దగ్గర దాన్ని యాడ్ చేయాలి. అలాగే సార్ ఎన్నికల సంఘం ఈ మధ్య ఎస్ఐఆర్ అని కొత్త పథకం తీసుకొచ్చారు, చూసినే ఉంటారు. ఎస్ఐఆర్ అని చెప్పేసి సర్ అంటే ఏంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిజిస్టర్ అని చెప్పి ఓటర్లు నిజమైన ఓటర్లా కాదా, వీడు ఇండియనేనా కాదా, వీడు బీహార్కి సంబంధించిన ఓటరా కాదా అని చెప్పి ప్రయోగాత్మకంగా ఈసీ ఎస్ఐఆర్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది. దీన్ని నువ్వేం చేయాలి, జరిగింది కదా ఒక సాక్షాత్ ఒక ఎమ్మెల్యేకి జర్మనీ సిటిజన్షిప్ చెన్నమనేని రమేష్ గారు వేములవాడ ఎమ్మెల్యే సార్ మొన్న ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. దీన్ని ఎమ్మటే తీసుకెళ్ళి ఏం చేయాలి, పాలిటీలో సిటిజన్షిప్ అనే లెసన్ దగ్గర ఈ చెన్నమనేని రమేష్ గారి వివాదాన్ని చేర్చుకోవాలి. అర్థమవుతుందా? అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం తీసుకుంటే మొన్న మన భారతీయ వ్యోమగామి అంతరిక్షంలో అడుగుపెట్టాడు. ఏ అంతరిక్ష నౌకలో వెళ్ళాడు, దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో రాసుకోవాలి. అలాగే భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI రిపోర్ట్స్ అని వస్తాయి, ఎకానమీలో యాడ్ చేయాలి. అంటే ఒక న్యూస్ పేపర్ని మెయిన్ వార్తల్ని లైన్ చేసి దీన్ని ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి అనువర్తింపజేసుకొని చదువుకోవాలి. అంతే తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్లో భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు, అంబేద్కర్, ఆ క్వశ్చన్లు రావండి. ఆ టైం అయిపోయింది, ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. అంటే ఏది, నిత్యం వార్తల్లో జరుగుతున్న అంశాన్ని సబ్జెక్ట్కి లింక్ చేసి చదువుకోగలగాలి, అప్పుడు విజయం సాధిస్తాం. ఇంకొకటి, ఇప్పుడు 2025లో ఒక అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఓకే, అది ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి అభ్యర్థి. ఆ అభ్యర్థికి మనం ఇచ్చేటువంటి ప్రధాన సలహా ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికి మనం ఇచ్చే ప్రధాన సలహా ఏంటి? మన సలహా 2025లో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే సార్, జనరల్ నాలెడ్జ్ని బాగా చదువుకోవాలి. డైలీ పేపర్ ఎనాలిసిస్, గత జనవరి నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి కరెంట్ అఫైర్స్ మీద నీకు దృష్టి ఉండాలి. మిస్ వరల్డ్ కావచ్చు, అదేవిధంగా మొన్న ఏది పాషమైలారంలో జరిగినటువంటి సిగాచి కంపెనీ పేలుడు కావచ్చు, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది సార్. అట్లా కరెంట్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, పాలిటీ ఇలాంటి సబ్జెక్టులను చదువుతూ వెళ్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఇంకోటి, చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు RRB నోటిఫికేషన్ వచ్చిందిగా మాస్టర్, ఇదొకటి జరుగుతుంది. మామూలుగా మనకి ఉత్తర భారతాన్ని తీసుకుంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కేవలం తెలుగు వాళ్ళే మనకి చాలా తక్కువ వింటుంటాం కూడా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా UPSC కానీ RRB కానీ చాలా తక్కువ మంది రాస్తుంటారు. ఎక్కడ జరుగుతుంది, ఓన్లీ స్టేట్ నోటిఫికేషన్ల మీదనే ఎక్కువ డిపెండ్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా? లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు సార్. ప్రధానమైన ఏంటంటే మనకు దాని మీద అవగాహన లేదు, గ్రామీణ స్థాయి వరకు అవగాహన లేకపోవడం. మనం ఏంది చిన్నప్పటి నుంచి ఏనా ఏమవుతావు, కానిస్టేబుల్ అవుతావా, SI అవుతావా, టీచర్ అవుతావా అని ఇదే పెట్టినావు తప్ప ఏనా నువ్వు IAS అవుతావా, నువ్వు కలెక్టర్ అవుతావా, UPSC దృష్టి వైపు లేదు, బ్యాంకింగ్ వైపు లేదు. మనకు తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరండి ఊళ్ళో? పోస్ట్ మ్యాన్ ఒక్కడే మనకు తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎంతసేపు మనం ఊళ్ళో పోస్టులు ఒక్కటే సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఎవ్రీ ఇయర్ సార్ RRB నోటిఫికేషన్ వస్తుంది, NTPC వస్తుంది, SSC వస్తుంది, బ్యాంకింగ్ వస్తాయి. వీటన్నిటిని చదువుకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. సిలబస్ కూడా వెరీ కామన్, అర్థమెటిక్ రీజనింగ్ డైలీ పేపర్, అర్థమెటిక్ రీజనింగ్ డైలీ పేపర్. ఇది సార్ టిప్పు, ఇంకా ఇంతకు మించిన టిప్పు లేదు. అర్థమెటిక్ రీజనింగ్ని నువ్వు 10th క్లాస్ నుంచే చదివి పిల్లగానికి 21 ఏళ్ళకే ఉద్యోగం కొట్టొచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం 21 ఇయర్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి, మనకు 21కే ఉద్యోగం కొట్టొచ్చు. ఒకసారి మీరు చెప్పండి అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నోటిఫికేషన్లు వస్తాయి? అంటే మీరు ఇందాక నుంచి UPSC ప్యాటర్న్లో ఉండాలి అంటున్నారు, RRB ప్యాటర్న్లో ఉండాలి అంటున్నారు. వాళ్ళ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పిల్లలు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానిపైన అవగాహన ఎలా ఉంటుంది అసలు? సార్ ఎవ్రీ ఇయర్ సార్ మే నెల, జూన్ నెలలో భయంకరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది. UPSC ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్ పెడుతుంది, మెయిన్స్ పెడుతుంది. అలాగే CGL ఎగ్జామ్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL ఎగ్జామ్ జరుగుతాయి. IBPS బ్యాంకింగ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇవన్నీ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. RRBలు కూడా వస్తాయి, రీజనల్ రూరల్ బ్యాంక్. సార్ ఇన్ని 5 రకాల నోటిఫికేషన్లు ఎవ్రీ ఇయర్ మే, జూన్లో వస్తాయి. సిలబస్ మళ్ళీ అన్నిటికీ కామన్ సార్. అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే ఇంగ్లీష్. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్కి ఇంగ్లీష్ కూడా ఉండదండి. RRB ఎగ్జామ్స్ కానీ కొన్నిటికి ఇంగ్లీష్ ఉండదు. ఇంకా మన అదృష్టం, చాలామంది మన తెలంగాణ వాళ్ళకి ఏంటంటే హిందీ వస్తుంది కానీ ఇంగ్లీష్ రాదురా అంటాం. అదొక కామన్ ప్రాబ్లం అయిపోయింది. అలాంటప్పుడు మనకు అసలు ఇంగ్లీష్ లేదు RRBలో. మనం ఎంతసేపు స్టేట్ నేను ప్రయత్నం చేయొద్దని చెప్పట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను కూడా మీరు ప్రయత్నం చేయండి. మీరు బ్రహ్మాండంగా అర్థమెటిక్ రీజనింగ్ స్కిల్ పెంచుకోండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ భారీ నోటిఫికేషన్ వస్తుంది,
కాబట్టి దయచేసి చదువుకోండి. ఇప్పుడు మనం 6,000 పోస్టులు 4,000 పోస్టులకి ఇది అంటున్నాం. ఒక్కొక్కసారి ఆర్ఆర్బి అయితే సార్ 15,000 20,000 సార్ ఆర్ఆర్బి 20,000 వస్తాయి సార్ పోస్టులు. ఎంత బ్రహ్మాండమైన ఉద్యోగం అండి ఆర్ఆర్బి ఉద్యోగం రైల్వేలో. ఈరోజు భారతదేశాన్ని నడుపుతుంది రైల్వే. అవును. అలాంటి ఆర్ఆర్బిలో ఉద్యోగం, దాన్ని కూడా ప్రయత్నం చేయండి. నేనేమంటున్నానంటే నీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నప్పుడు నువ్వు సెంట్రల్ అయినా ట్రై చేయి, స్టేట్ అయినా ట్రై చేయి. నేను ఇందాకే అన్నట్టు కూరేదైనా ఉల్లిగడ్డ కామన్ అన్నట్టు సెంట్రల్ అయినా స్టేట్ అయినా కామన్ సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, డైలీ పేపర్ ఎనాలసిస్. ఈ 6 విషయాలని ప్రతిరోజు చదువుతూ ఉండండి. పాజిటివ్ ఆస్పిరెంట్ ఉండండి. మీరు రాజకీయాలు పట్టించుకోవద్దండి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంలో కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ ఆశావాహ దృక్పథమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.